నా పేరు స్పందన. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నా సార్. శిరీష మేడం అంటే ఒకరోజు అంటే రీసెంట్లీ 2 days బ్యాక్ సార్ చెల్లెల్ని అడిగింది అన్నట్టు, అక్క వాళ్ళు కరెక్ట్ టైంకి లేస్తున్నారా, స్టడీకి వస్తున్నారా అంటే అన్నీ అడిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అడిగి అక్క వాళ్ళ మాట వినకుండా చెడ్డవాళ్ళు, డిగ్రీ సెకండ్ అక్క వాళ్ళ మాట చెప్పిన వినడానికి చెప్పిరట. అది మా చెల్లెలు వచ్చి మాకు చెప్పారు. అంటే మేడం అక్కకి ఇట్లా అన్నది అక్క అని చెప్తే, నన్ను ఎందుకు అట్లా అన్నది మా క్లాస్ వాళ్ళని అని నేను వాళ్ళతోనే అన్నా. అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఆయన పైన ఇబ్బంది ఉంచుడు బందే ఫైనల్ ఇయర్ వాళ్ళని కిందికి దించుతాం, ఎక్కతక్క అయితే టీసీ ఇచ్చి పంపిస్తామని మాట్లాడింది సార్. ఇంకా మళ్ళీ నిన్న ఆఫ్టర్నూన్ కూడా అన్నా సార్, అంటే కింద రూమ్లోనే వేస్తా, పని ఉంటే బాగా అవుతుంది అనుకుంటా అన్నారు. దీని గురించి టాబ్లెట్ వేసుకున్నావా? సరే ఇంకేమైనా కారణం ఉందా చెప్పమ్మా. బెదిరించిందా మేడం? దేనికి వేసుకున్నావు? అంతగానో బాధ ఏమొచ్చింది నీకు? సరే కింది రూమ్ ఎవరు లేరు, నేను ఎవరినో చేస్తున్నా అన్నట్టుగా అన్నారట సార్. నేను అనవసరంగా అన్నారు. అంటే అనేసరికి నేను చేయలేం కాబట్టి అది నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారని ఏంటి సార్. ఏం చేస్తున్నావు మనం? సార్ డోలో 4 పారాఫోర్ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఎన్ని? 8. మేడం పేరేంటి? మేడం పేరు శిరీష. మనం ప్రిన్సిపాల్కి చెప్పలేమా? లేదు సార్, మా క్లాస్ లెక్చరర్కి చెప్పిన. లెక్చరర్ ఏమన్నారు? ఈరోజు మాట్లాడుతా అన్నారు.